అమ్మమ్ముంటే ఇంకా సరదాగా ఉండేది. అవునత్తయ్య, బామ్మగారుంటే ఇంకా సందడిగా ఉండేది. ఉదయాన్నే బామ్మకు ఫోన్ చేశాను. ఈరోజు నా మనవరాలు పెళ్లి రోజు, ఏం చేస్తున్నారని అడిగారు. అంతా చెప్పేశాను. తనక్కడ దూరంగా ఉన్నందుకు చాలా బాధగా ఉందన్నారు. కొన్ని పనులు మిగిలిన్నాయి, అవన్నీ చూసుకుని ఒకేసారి వచ్చేస్తాను అని అన్నారు. మళ్ళీ మళ్ళీ ప్రయాణం చేయాలంటే కష్టం కదా. అందరం ఎంతమందున్నా బామ్మగారు లేని లోటులాగే ఉంటుంది. అది ఎవరూ తీర్చలేరు. సరే, అమ్మలేరు, మనమే ఇంట్లో ఉన్నాం. మనందరం ఇంట్లో ఉండి ఏం చేస్తాం? పదండి, అందరం సరదాగా బయటికెళ్ళి ఏ హోటల్లోనో లంచ్ చేద్దాం. వాసు, రాము కూడా అక్కడికే వచ్చేస్తారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళేదిలేదు నాన్న, అందరం ఇక్కడే ఉంటాం. మావయ్య కూడా ఇక్కడికే వస్తారు. మీ నాన్నగారు బయటికి వెళ్ళాలి అంటున్నారు. పదండి, అందరం కలిసి సరదాగా వెళ్దాం. లేదు మమ్మీ, ఈరోజు ఇంట్లోనే ఉండాలి. మేము చాలా ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు వాణ్ణి మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. సరేనమ్మా, అదేంటో త్వరగా చెప్పండి, తెలుసుకోవాలని మాకు కూడా కుతూహలంగా ఉంది. ఏం ఊర్మిళ? అవునండి. ఎవరైనా పెళ్లి రోజు అంటే కేక్ తీసుకురావడం, ఇంట్లో పార్టీ పెట్టడం, అందరినీ పిలిచి భోజనం పెట్టడం, ఇలా చేస్తూ ఉంటారు. మనం కూడా ప్రతి సంవత్సరం అలాగే చేస్తున్నాం. బట్ ఈ సంవత్సరం మాత్రం కొంచెం వెరైటీగా ప్లాన్ చేశాం. ఇప్పటికి మీ పెళ్ళయ్యి 30 సంవత్సరాలు అయింది కదా. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీరు ఎలా మాట్లాడుకున్నారు, ఆ రోజు ఏం జరిగిందో ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. మీ పెళ్లి రోజుని ఇలా కొత్తగా సెలబ్రేట్ చేయాలని మేం ప్లాన్ చేశాం. చాలా బాగుందిరా. ఇందాక భాను చెప్పింది కదా, పెళ్ళై ఎన్ని రోజులైనా కూడా పెళ్లి రోజు మాత్రం ఒక మధుర జ్ఞాపకం అని. పెళ్లి చూపులు మరింత మధుర జ్ఞాపకం. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు పెళ్లి చూపుల ద్వారా ఒకరికొకరు చూసుకుంటారు. అదే రోజు మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడుకున్న కొద్దిసేపట్లోనే జీవితాంతం కలిసి బతకాలని ఒక నిర్ణయానికి వస్తారా. ఆ మాటల్లో మహత్యమో, ఆ తొలిచూపుల మహత్యమో తెలియదు, కానీ జీవితం అంతా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనట్టుగా బతుకుతారా. నిజంగా మళ్ళీ ఆ రోజు వస్తుందంటే చాలా బాగుందిరా. మంచి ప్లాన్ చేశారు. అవును, ఆ రోజు నాతో పాటు వాసు కూడా ఉన్నాడు కదరా. ఇప్పుడు వాడు లేడు కదరా. ఏమండి, మీరు కొంచెం ఆపుతారా? వాళ్ళు చెప్పడం బాగుంది, మీరు తానా అంటే తందానా అంటే ఇంకా బాగుంది. అయినా ఇప్పుడు మనిద్దరం మళ్ళీ పెళ్లి చూపులు చూసుకుంటామా? పిల్లలు నవ్విపోతారండి. ఇందులో నవ్వడానికే ఉందత్తయ్య. ఆ రోజు మీరు పెళ్లి చూపుల్లో ఎలా కూర్చున్నారో అవన్నీ మేం చేసి చూపిస్తాం. చూడాలనే ఆశ మాకు కూడా ఉంటుంది కదా. అమ్మా, పెళ్లి చూపులు మీవైనా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీరు కాదు. మీ పెళ్లి చూపుల్ని మీరే మీ కళ్ళతో చూసుకునేలాగా మేం ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు నాన్న ప్లేస్లో నేనుంటాను, నీ ప్లేస్లో బాను ఉంటుంది. ఆ రోజుల్లో మీరు ఎలా మాట్లాడుకున్నారని బామ్మని అడిగి మేము తెలుసుకున్నాం. అవే ఇప్పుడు మేము చేసి చూపిస్తాం. మీ పెళ్లి చూపుల్ని మీరే చూసి ఆనందించండి. మీ ఐడియా సూపర్ రా. భలే ప్లాన్ చేశారు. ఆ రోజు మీ అమ్మ సగం సిగ్గుతో తలదించుకుంది. నేను కూడా మీ అమ్మను మొదటిసారి చూడ్డం కాబట్టి ఎక్కువగా మాట్లాడలేకపోయానురా. కానీ ఈ రోజు మా పెళ్లి చూపులు మీరు మాకు చూపిస్తామంటున్నారు కదా. రేయ్, చూడాలని మాకు కోరికగా ఉందిరా. ఏమంటావు ఊర్మిళ? నువ్వు భాను సరేరా. మరి వాసు ఎక్కడా? బాగున్నాడు కదా నాన్న, మావయ్య ప్లేస్లో బావొస్తాడు. తన తండ్రి స్థానంలోనే తను రాబోతున్నాడు. కానీ చాందిని మాత్రం రాకూడదు. ఎందుకంటే అన్నయ్యకి అప్పటికింకా పెళ్లే కాలేదు కదా. మీనాక్షి వదిన ఎవరికీ తెలియదు కాబట్టి ఆ ప్లేస్ లోకి చాందిని రాకూడదు. అంతా బాగానే ఉంది, కానీ పెళ్లి చూపుల్లో అసలు సందడంతా అమ్మదే. ఆ రోజు ఆవిడ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అమ్మ లేకపోతే ఈ పెళ్లి చూపుల్లో ఆనందం ఏముంటుంది? అది కూడా ఆలోచించాం మావయ్య. అందుకే మా అమ్మగారిలా మన చాందిని వస్తుంది. ఇక మీరేం మాట్లాడద్దు, మీరు అలా సోఫాలో కూర్చోండి. మీ పెళ్లి చూపులు మీ కళ్ళతో మీరే చూసుకోండి డాడీ.
10:30 కల్లా పెళ్లి చూపులు చూసుకోవడానికి రండి అని వీళ్ళకి చెప్పాను. ఆల్రెడీ 10:25 అయ్యింది. గేట్ దగ్గర మాత్రం వీళ్ళు ఇంకా కనిపించట్లేదు. ముహూర్తానికి చూసుకుంటేనే కదా ముడిపడేది. చూడు, మా అమ్మమ్మకి ఇంగ్లీష్ రాదు. ఆల్రెడీ అని అనేది మాత్రం కాదు, ఇప్పటికే అనేది తెలుసా? అమ్మా చాందిని, అమ్మలా మాట్లాడడం చాలా కష్టం. బాగా ప్రాక్టీస్ చేయాలి. సర్లేవయ్యా మనోహరు, ఆ మాత్రం నేను చూసుకుంటానులే. అదిగో మగ పెళ్లి వాళ్ళు వస్తున్నారు. రండి అయ్యా రండి. ఊర్మిళ, వాళ్ళు వస్తున్నారే, తలదించుకో. సరిపోయింది. మీరొచ్చింది పెళ్లి చూపులకా, ఇంటి వాసాలు లెక్క పెట్టడానికా? పెళ్లి కూతురుని చూడాల్సిన పెళ్లి కొడుకేమో నేల మీద ఏముందో చూస్తున్నాడు. పెళ్లి కొడుకు ఫ్రెండ్ ఏమో తిన్నింటి వాసాలు లెక్క పెట్టేలా చుట్టూ చూస్తున్నాడు. పెళ్లి కూతురేమో సిగ్గుతో తలదించుకుంది. ఇలా అయితే ఈ పెళ్లి చూపులు ఎప్పటికి జరుగుతాయి? ఒకళ్ళనొకళ్ళు చూసుకోండి. ఒరే మనోహర్, ఇంకాసేపు ఇలాగే తలదించుకునుంటే అమ్మ నిన్ను పెళ్లి కూతురనేస్తుంది. తలెత్తి చెల్లెమని చూడరా, ఎంత లక్షణంగా ఉందో. మహాలక్ష్మిలా ఉంది. నువ్వు చూడవే ఊర్మిళ. తర్వాత అబ్బాయి కన్నొంకరుంది కాలొంకరుందంటే నేను చేసేది ఏముండదు. ఏవైనా అడగాలనుంటే ఇప్పుడే అడిగేసేయ్. అదేంటండి అలా మాట్లాడతారు? మేము మగ పెళ్లి వాళ్ళం, మాకంటూ కాస్త మర్యాద ఉంటుంది కదా. మీరు అలా మాట్లాడితే ఎలా? మీ అమ్మాయిని మేం ప్రశ్నలు వేయాలి, అంతేకాని మీ అమ్మాయి మమ్మల్ని ప్రశ్నలు వేయకూడదు. అయినా మావాడికేం తక్కువ? ఎన్టీఆర్ లాగా అందంగా ఉంటాడు, ఏఎన్ఆర్ లాగా చలాకీగా ఉంటాడు. శోభన్ బాబులాగా మా ఊర్లో వీడికి ఎంతమంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో తెలుసా మీకు? ఆహా, అలాగా. చూడు బాబు, నీ స్నేహితుడు కాబట్టి నీ గొప్పగానే కనపడతాడు. కాని నాకు నా మనవరాలు గొప్ప. దానికొచ్చేవాడు అంతమంది హీరోలా ఉండక్కర్లేదు. దాని మనసులోని మంచి స్థానాన్ని సంపాదించుకునేవాడైతే చాలు. చూడవే చూడు. ముప్పై ఏళ్ల క్రితం ఏం జరిగిందో మళ్ళీ ఈ రోజు మన పిల్లలు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు ఊర్మిళ. అవునండి, అమ్మమ్మ ఆ రోజు మిమ్మల్ని పెళ్లి చూపుల్లో తలెత్తి చూడమని చెప్పినప్పుడు నేను సిగ్గుతో తల దించుకున్నాను. కానీ ఆ క్షణం నాకు తెలియదు కదండి, ఈ జీవితానికి నాకు దొరికినటువంటి గొప్ప వరం మీరు అని. నన్ను జీవితాంతం కంటికి రెప్పలా కనిపెట్టుకునే భర్త దొరుకుతారని నాకు తెలియదు కదండి. మీరంతా చాలా సంతోషంగా ఉన్నారు. నేను మా మావయ్య పైన బాధలో ఉన్నాను. అయినా సరే నా బాధ మీకు ఎవ్వరికీ కనిపించట్లేదు. ఈ రోజు పెళ్లి రోజు, అందులోనూ ఎప్పుడూ జరిగిపోయిన పెళ్లి చూపుల కార్యక్రమంలో ఆనందంగా ఉన్నారా? ఉండండి, ఈ ఆనందం మీకు ఎంతకాలం ఉంటుంది. ఈ ఇంట్లో మళ్ళీ ఒక అగాధం సృష్టిస్తాను. అందరి మధ్యన మనస్పర్ధలు కలిగించే ప్రయత్నం నేను చేస్తాను. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. వాడికి ఫోన్ చేసి చాలాసేపు అయిందమ్మా. అయినా వాడు ఇప్పటివరకు రాకపోవడం నాకెందుకో చాలా ఆశ్చర్యంగా ఉంది. వాడికి ఫోన్ చేస్తున్నాను, అయినా వాడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. నీకేమైనా చెప్పాడమ్మా? ఏం లేదులే మావయ్య. ఏదో కారణాల వల్ల మీ పెళ్లి రోజు నాన్నగారు మర్చిపోయి ఉంటారు. మనం చెప్పాం కదా, ఈ పాటికి వస్తూ ఉంటారు. ఇంటికొచ్చాక మీతో మాట్లాడదామని ఫోన్ లిఫ్ట్ చేయలేదేమో. నాన్నా, ఎక్కడున్నారు? అది ఒక ఇన్స్పెక్షన్ ఉంటే
ఫోన్ వస్తే వచ్చేసానమ్మా. అదేంటి నాన్న, మీరు ఇక్కడికి వస్తారని మావయ్య మీకోసమే గుమ్మం దగ్గర నించొని ఎదురు చూస్తున్నారు. అన్నయ్య వస్తాడు, అన్నయ్యకి ఇష్టమైన స్వీట్ చేయమని అత్తయ్య నాతో చెప్పారు. ఇక్కడ అందరూ మీకోసం చూస్తుంటే మీరు ఆఫీస్లో ఉండడం ఏంటి? మావయ్య కూడా మీకు ఫోన్ చేస్తున్నారంట. మీరు ఫోన్ ఆన్సర్ చేయకపోయేసరికి మావయ్య ఎంత ఫీల్ అవుతున్నారో తెలుసా? ఈ టైంలో మీరు దూరంగా ఉంటే మావయ్య కూడా బాధపడతారు కదా నాన్న. నిజమే తల్లి, ఆఫీసులో పని ఉందిరా. ఏమీ అనుకోవద్దని చెప్పే. ఉంటాను. నువ్వు జల్లే ఎన్నెలంతా సల్లగుందని మిడిసిపోకే ఓ సందమామ తన ఒళ్ళు మను, నీ పెళ్లి రోజు ఫంక్షన్కి ఆఫీసులో పని ఉందని అబద్ధం చెప్పాను. ఐఎమ్ సారీ. కుంగుతుంటే గెలిసినావని సంబరపడకే ఓ సందమామ కణకణాని పూల కణికవోలే పొద్దు పొడిసే తెల్లవారి నా సందమామ. అత్తయ్య, ఆయన స్పెషల్గా మీకోసం స్వీట్స్ తెప్పించారు. లంచ్ అయింది కదా, అందుకే ఇప్పుడు తీసుకొచ్చారు, తినండి. తీసుకోండి నాన్న, స్వీట్ తీసుకోండి. వద్దురా. అదేంటమ్మా, మీకోసమే స్పెషల్గా ఢిల్లీ నుంచి తీసుకొస్తే తీసుకోకుండా అలా చూస్తారేంటి? ఏంటోరా, ఈరోజు ఇంట్లో చాలా ఆనందంగా ఉన్నా మనసులో ఏదో తెలియని బాధ ఉంది. అక్షంతలు వేయవలసిన అమ్మ దోసపాడులో ఉన్నారు. ప్రతి మ్యారేజ్ డేకి విష్ చేయవలసిన వాసు నేను పిలిచినా కూడా ఇంకా ఇంటికి రాలేదురా. అందరం కలిసి భోజనం చేద్దాం, వాసు కూడా ఉంటాడని నేనెంతో అనుకున్నాను. కాని వాడు రాకుండానే భోజనం చేసేశాను. ఇప్పుడు ఈ స్వీట్ కూడా వాడు రాకుండానే తినేస్తున్నాను. అసలు వాసు ఎందుకు రావడం లేదని నాకు అర్థం కావట్లేదురా. ఏంటండి మీరు? మన ఇంటికి అంటే అన్నయ్య రాకుండా ఎందుకుంటారు? మనమంటే అన్నయ్యకి ఎంత అభిమానమో మీకు తెలుసు కదా. ఆయన రాలేకపోయారు అంటే ఖచ్చితంగా కారణం వేరే ఏదో ఉండే ఉంటుంది. అన్నయ్య రాకపోవడానికి కారణం నాకు తెలుసండి. అవును మావయ్య, నాన్న రాలేదు అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప మానేయరు. మీ పెళ్లి రోజు అంటే మాకే కాదు, ఆయనకు కూడా పండగే. ఆ సంగతి మాకు తెలుసు కదా. అవును నాన్న, మావయ్య మన ఇంటికి రావడానికి ఎందుకు ఆలోచిస్తారు? ఈ ఇంట్లో ఇంకా ఆయనకు అభ్యంతరమే ఉంటుంది. తన కూతురిల్లు కన్నా తన చెల్లి కోసమైనా వస్తారు కదా. తన ప్రాణ స్నేహితుడు ఇంటికి వస్తున్నారు, తనింటికే తను వస్తున్నారు అనుకుంటారు మావయ్య. అలాంటి మావయ్య ఈరోజు రాలేకపోయారంటే ఖచ్చితంగా ఇంకేదో కారణం ఉండే ఉంటుంది. మీరు అలా బాధపడకండి. లేదు కార్తీక్, ఈ విషయాన్ని మీరందరూ తీసుకున్నంత తేలిగ్గా నేను తీసుకోలేను. వాసుకి నాకు ఉన్న అనుబంధం ఇప్పటిది కాదురా, ఎన్నో ఏళ్లది. మా పెళ్లి చూపులప్పుడు కూడా నా నిర్ణయం కన్నా నేను వాసు నిర్ణయానికే విలువెక్కువ ఇచ్చాను. ఈ సంబంధం చేసుకో, ఊర్మిళ నీ జీవితంలోకి వస్తే నీ జీవితం చాలా బాగుంటుందని ఆ రోజు నాకు చెప్పాడు. ఆ మాటే నిజమైందిరా. తర్వాత నా జీవితంలో జరిగే ప్రతి ముఖ్య సంఘటనలో కూడా వాసు మాట సాయం నాకుందిరా. అలాంటి వాడు ఈరోజు రాలేదు అంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. మీకో సంగతి తెలుసా? మా పెళ్ళైన కొత్తల్లో మాకెన్నో జాగ్రత్తలు చెప్పేవాడు. మీ అమ్మ మనసు కొంచెం కూడా బాధపడకూడదని, ఇంటి ఇల్లాలు కన్నీరు పెట్టుకుంటే ఇంటికి మంచిది కాదు అని వాడు చెప్పిన ప్రతి మాట ఇప్పటికీ నాకు గుర్తుందిరా. నేను మీ అమ్మని అలాగే చూసుకున్నానురా. మా మధ్య అన్యోన్యత అలాగే పెరిగింది. అంతలా చెప్పిన నా స్నేహితుడు, అంతలా నాతో నడిచిన నా స్నేహితుడు పెళ్లి రోజునాడు నేను ఫోన్ చేసినా రాలేదు అంటే నిజంగా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఏమండి, ఊరుకోండి.
బాబు అమ్మా మీరెప్పుడు వచ్చారు? ఆఫీస్ నుంచి ఇప్పుడే వస్తున్నారా నాన్న? అవును తల్లి, పొద్దున్నే వెళ్ళాను. కలెక్టర్ గారి ఆఫీస్కి అందరూ వచ్చారు. ఇన్స్పెక్షన్ కదా, చాలా వర్క్ ఉంది, అందుకే అక్కడికి రాలేకపోయాను. లేట్ అయిపోయింది కదా అని ఇంటికే వచ్చేసాను. అదేంటి మావయ్య, కనీసం భోజనం కూడా చేయకుండా మీరు ఆఫీసులోనే ఉండిపోయారని రామలక్ష్మి చెప్తుంది. భోజనమైనా చేయాలి కదా. మీరింటికి వస్తారని అందరం కలిసి మీకోసం ఎదురు చూసాం, మీతో కలిసి లంచ్ చేద్దామని. కానీ మీరు రాలేదు. ఇక్కడికి వచ్చాక రామలక్ష్మి చెప్పింది మీరింటికి కూడా రాలేదు, బాక్స్ కూడా తీసుకెళ్ళలేదని. అదే అనుకోకుండా సడన్గా ఫోన్ వచ్చింది. కలెక్టర్ గారు వస్తున్నారన్నారు. నేను వెళ్ళకపోతే బాగుండదుగా, సుపీరియర్ ఆఫీసర్కి విలువివ్వాలిగా, అందుకే వెళ్ళాల్సి వచ్చింది. అక్కడే లంచ్ ఏర్పాట్లు అవి చేశారు. నేను తినలేదని బాధపడకండి. మీరందరూ భోంచేశారుగా. చెల్లెమ్మ, మనోహర్ నేను రాలేదని బాధపడతారని నాకు తెలుసు. నా పరిస్థితి ఏంటో మీరు వాళ్ళకి చెప్పండి. నేను రాలేదని ఏమీ అనుకోవద్దని చెప్పండి బాబు. ఎంతైనా డ్యూటీ కదా. మీరు నిజమే చెప్తున్నారు కదా నాన్న? అదేంటి తల్లి అలా అంటావు? మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ హోమ్ సెక్రటరీతో మీటింగ్ ఉందని 3 days బ్యాకే ఢిల్లీ వెళ్ళారంట కదా. అక్కడ కలెక్టర్ కాన్ఫరెన్స్ అవుతుందంట కదా. ఇక్కడ ఇన్స్పెక్షన్ ఎలా జరుగుతుంది? నాన్న, ఆయన నాతో ఆ మాట చెప్పగానే నేను షాక్ అయ్యాను. మీరు మామయ్య ఫోన్ చేసినా రాలేకపోతే మా అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు నాన్న ఇలా చేశారు? మీ మనసులో ఏదైనా బాధ ఉంటే చెప్పండి. ఎప్పుడో మనకి దూరమైనటువంటి శివ గురించి ఇప్పుడు మన మధ్య మనస్పర్ధలు పెంచుకోవడం అనేది, మనం బాధపడటం అనేది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. ఒక్కసారి మీరే ఆలోచించండి. చూడండి అన్నయ్య, భాను మా ఇంటి కోడలైంది. తనని మేం కళ్ళల్లో పెట్టి చూసుకుంటున్నాం. కార్తిక్ తనని మా ఇంటి మహారాణిలాగా మీ కూతుర్ని చూసుకుంటున్నాడు. మన కుటుంబాల మధ్య అంత పెద్ద బాండింగ్ అనేది ఉంది. మన మధ్య ఎలాంటి ఆంతర్యాలు లేవు. నాకు కష్టం వస్తే మీకు కన్నీళ్ళొచ్చాయి, మీకు సమస్య వస్తే ఆ బాధ మాకు తెలుస్తుందన్నయ్య. అంత అన్యోన్యంగా కలిసిపోయినటువంటి కుటుంబాల మధ్య ఎప్పుడూ మనకి దూరం అయిపోయినటువంటి ఆ శివ గురించి ఎందుకన్నయ్యా? కొన్ని నిజాల్ని మర్చిపోలేమని తెలిసినా మనం మర్చిపోవాలన్నయ్యా. నా కొడుకు చనిపోయాడు, ఎప్పటికీ తిరిగి రాడు అని తెలిసినా నేను దాన్ని మర్చిపోలేకపోతున్నాను. అలా అని అదే బాధతో నేను బతకట్లేదు కదా. కానీ గుర్తొచ్చినప్పుడు మాత్రం నా తట్టుకోలేకపోతున్నానన్నయ్య. మీరు శివ టాపిక్ తీసుకురాకపోయి ఉంటే ఇదిగో ఈ మాటలే మన మధ్య వచ్చుండేవి కాదు. చూడండి, ఒక్కటే అన్నయ్య, ఇప్పుడు మీరు ఆలోచించవలసింది భాను గురించి. మేమందరం ఆలోచించాల్సింది మీరు ఒంటరిగా ఎలా ఉంటారు అని. మిమ్మల్ని మేమందరం కలిసి కాపాడుకోవాలి. నేను మాటిస్తున్నానన్నయ్య. నిజం చెప్పిన రోజు అత్తయ్య నిన్ను క్షమిస్తుందన్న నమ్మకం నాకుంది. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని నేను కూడా ఎదురు చూస్తున్నా. అమ్మ కంటే ఎక్కువ ప్రేమను చూపిస్తున్న చెల్లెమ్మ దొరకటం ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం. ఏంట్రా అన్నా చెల్లెళ్ళిద్దరూ మీటింగ్ పెట్టారు? ఏముంటిదిరా, ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు తన మనసులో విషయాలు అన్నతో కానీ తండ్రితో కానీ చెప్పుకుంటుంది. నా చెల్లెమ్మ నాతో చెప్పుకుంటోంది, నేను నా చెల్లెమ్మకి చెప్పుకుంటున్నాను. మీ అన్న చెల్లెలు బాగానే మాట్లాడుకుంటున్నారు. ఇంకో అన్న చెల్లెలు ఉన్నారు కదా, వాళ్ళెక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు కార్తీక్. అదిగో అక్కడ మాట్లాడుకుంటున్నారు. బాను, పదన్నయ్య.
పార్థు నేను ఇంక నడవలేను, కూర్చుంటాను. ప్లీజ్ చాంద్రి, నా కోసం ఇంకొక 10 నిమిషాలు నడు. ఎర్లీ మార్నింగ్ ఇలా బయట నడవడం వల్ల మంచి ఆక్సిజన్ వస్తుంది. ఆ సన్ రైజ్ నీ మీద పడుతున్నప్పుడు విటమిన్ డి కూడా వస్తుంది. ఇది లోపల పెరుగుతున్న బేబీకి మంచి బూస్టింగ్ ఇస్తుంది, డాక్టర్ గారు చెప్పారు కదా. అందుకే ప్లీజ్ నా కోసం కొంచెం నడు. అన్నయ్య, నా మర్దల్ని పొద్దున్నుంచి నడిపించింది చాలు, ముందు తనకి ఎనర్జీ డ్రింక్ ఇవ్వాలి. రా చాందిని. తాగు. నేను ఇప్పుడే వస్తానన్నయ్య. అలాగే వెళ్ళమ్మా. ఆ జ్యూస్ తాగేసి ఇంకొక రౌండ్ నడు. ఏయ్, ఎవరు నువ్వు? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? మా వారిని పిలిచారంటే నీ అంత చూస్తారు. నిన్ను హేయ్, అన్నయ్య, ఏంటండి ఇది? ఏంటి బాను, హెల్మెట్ పెట్టుకుంటే నువ్వు నన్ను కూడా గుర్తుపట్టవా? మీరెప్పుడు ఇలా బైక్ మీద రావడం చూడలేదు కదా, ఎవరో అనుకున్నాను. అయినా ఏంటి వేషం? ఇది వేషం కాదు బాను, ప్రస్తుతం ఇదే ట్రెండ్. ఇప్పుడు మన ఇద్దరం లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాం, వెళ్దాం పద. ఏంటి, ఇప్పుడు మనం బైక్ మీద వెళ్దామా? నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరే వెళ్ళండి. ప్లాన్ చేసిందే నీ గురించి అయితే నువ్వు రానంటావేంటి? నువ్వు వచ్చి తీరాల్సిందే, వెళ్దాం పద. కార్తీక్ అంతలా అడుగుతుంటే నువ్వు వెళ్ళంటావేంటమ్మా? వెళ్ళు. లేదన్నయ్య, నాకు ఇంట్లో చాలా పనుంది. అయినా అత్తయ్య వాళ్ళకి చెప్పకుండా ఇలా మేము బయటకు వెళ్ళడం ఏంటి? నాకు అలా నచ్చదు, నేను వెళ్ళనన్నయ్య. ఏంటి బాను, కార్తీక్ అంతలా అడుగుతుంటే రాను అంటున్నావు? కార్తీక్ ఈ డ్రైవ్ గురించి మాకు ముందే చెప్పాడు. అయినా తను హ్యాపీగా తీసుకువెళ్తాను అంటే ఆనందంగా వెళ్ళాలి, కానీ వెళ్ళను అంటావేంటి? వెళ్ళు బాను. చెప్పాను కదా నేను వెళ్ళనని. వెళ్ళను అంటే వెళ్ళను. అన్నయ్య, వదిన అలాగే అంటుంది, కానీ నువ్వు బైక్ స్టార్ట్ చేసుకొని రెడీగా ఉండు. వదిన్ని నేను 2 minutes లో రెడీ చేసి తీసుకొస్తాను. ఆ, వదినా, ఆహా. రా. ఆ, చాందిని. నువ్వు రా చెప్తాను. అయ్యో, పద. అది కాదు. ఏంటమ్మా ఇంకా అలా చూస్తున్నావు? వెళ్ళు కార్తీక్, తీసుకెళ్ళు. రా, వెళ్ళు. ఇదిగో, నువ్వు నాతో వస్తావా లేదా ఇంకెవరినైనా తీసుకెళ్ళమంటావా? హా? బాయ్. ఓకే బావా. బాయ్ బాబా. బాయ్ అందరికీ. బాయ్. పద వెళ్దాం. వెంటబడి
అమ్మా ఊర్మిళ, నీకో మాట చెప్తాను, నువ్వేమీ అనుకో కదా. అదేంటి బాబాయ్, మీరంతా మా శ్రేయోభిలాషులు. మీరేం చెప్పినా సరే మా మంచి కోసమే చెప్తారు కదా, అయినా అలా అడుగుతారేంటి? చెప్పండి. ఏం లేదమ్మా, ఒక వరలో 2 కత్తులు ఉండకూడదు, ఒక ఇంట్లో 2 కొప్పులు కూడా ఉండకూడదు. బాను జీవితం బాగుపడింది, మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంది కదా, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ అమ్మాయి నీలిమ కూడా ఇంకా మీ ఇంట్లోనే ఉంది కదా, అదే ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. నీకు తెలియదేమదు బాబాయ్, ఆ అమ్మాయికి వాళ్ళంటూ ఎవరూ లేరు. చెల్లెమ్మ ఆ అమ్మాయిని కూతుర్లా చూసుకుంటోంది, పెళ్లి చేసి పంపిస్తానంది. అందుకే ఇంట్లో ఆడపిల్లలా ఉంటోంది బాబాయ్. చూడు వాసు, తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా కళ్ళే తాగారంటారు. మనలో ఎలాంటి చెడుబుద్ధి లేకపోయినా లోకం అంటూ ఒకటి ఉంది కదా, సమాజానికి కూడా మనం భయపడాలి కదా. ఒక పెళ్లి కాని ఆడపిల్ల అలా ఒకే ఇంట్లో చాలా రోజులుంటే బయట వాళ్ళు అపార్థం చేసుకుంటారు. ఆ ఇంట్లో ఉన్న మగపిల్లలకి ఆ అమ్మాయికి ఏదో సంబంధం ఉందనుకుంటారు. భాను కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంది కాబట్టి ఆ ఇల్లు అలా గుట్టు చప్పుడు కాకుండా ఉంది. కానీ గిట్టని వాళ్ళు ఉంటారు. అన్నీ బాగున్నప్పుడు ఇలా ఎవరో ఒకరు మిమ్మల్ని వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకూడదు కదా. మనం అవకాశం ఎందుకు ఇవ్వాలి? పున్నమి వెలుగులో కూడా చంద్రుల్లో మచ్చ కనిపించినట్టు ఊర్మిళ కుటుంబంలో ఎలాంటి మచ్చ పడ్డా నాకు ఇష్టం లేదు. కాబట్టే నేను చెప్పాను. నువ్వు చెప్పింది నిజమే బాబాయ్, అందరూ అలా అనుకోవడంలో తప్పులేదు. కానీ ఏం చేస్తాం, మనల్ని నమ్ముకుని ఒక ఆడపిల్ల వచ్చింది కదా. చూడు మనోహర్, నేను ఎంతలా చెప్తున్నానంటే బయట ఎంతలా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోండి. మీరందరూ మా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు, మీ గురించి నాకు తెలుసు. కానీ అందరికీ తెలియాలని లేదు కదా. అవకాశం దొరికితే నిందలు వేయాలని చూసే సమాజం ఇది. ఇంత పెద్ద అవకాశాన్ని నిజం చేయకుండా ఎలా ఉంటుంది? అందుకే చెప్తున్నాను. పార్థు, ఇప్పుడు నువ్వు కార్ ఎక్కి స్టార్ట్ చేసుకుని వెళ్తావు. ఆ కారులో మంచి స్మెల్తో పాటు మత్తెక్కించే వాయువు కూడా వస్తుంది. దాంతో కార్ నడుపుతున్న నువ్వు మత్తులోకి జారుకుంటావు. రోడ్డు మీద కార్ నడుపుతున్న వాడు మత్తులోకి వెళ్తే చేతికి మొట్టట్టకుండాని కైలాసానికి వెళ్ళిపోతావు పార్థు. ఏంటి పార్థు, నన్ను వదిలేసి వెళ్తానంటున్నావు? నీతో పాటు నన్ను కూడా తీసుకుని వెళ్ళొచ్చు కదా. లే చాంద్రి, ఇది పెళ్లి ఫంక్షన్.
నిన్ను తీసుకెళ్లాలని నాకు కూడా ఉంది, కానీ నువ్విప్పుడు ఒట్టి మనిషివి కాదు కదా. అక్కడ పెట్టే డీజే సౌండ్స్ అవి నీకు కొంచెం ఇరిటేట్గా ఉంటుంది. నువ్వు ఏమాత్రం అనీజీగా ఫీల్ అయినా అది నీ హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే నేను రావద్దంటున్నాను. అంతేకాని నేను వదిలేసి వెళ్ళటం నాకు మాత్రం ఇష్టమా చెప్పు? రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తాను, ఏమనుకోవద్దు. రా. వెళ్ళొస్తాను చాంద్రి. బాయ్. ఏంటమ్మా ఇద్దరు బయటకెళ్తున్నారా? లేదు మమ్మీ, పార్దు ఒక్కడే వెళ్తున్నాడు. నేను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను. ఓ అదేంటి? మొన్నే చెప్పాను కదా అత్తయ్య, మా ఫ్రెండ్ పెళ్ళుందని. రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తాను. సరే పార్దు, జాగ్రత్తగా వెళ్ళిరా. అయినా లాంగ్ డ్రైవ్ అంటున్నావు కదా, నువ్వు ఒక్కడవే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళడం ఎందుకు? డ్రైవర్ని తీసుకెళ్ళొచ్చుగా. పర్వాలేదు అత్తయ్య, లాంగ్ డ్రైవ్స్ నాకేం కొత్త కాదు కదా. అయినా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే నాకు కూడా థ్రిల్లింగ్గా ఉంటుంది. నేను బయలుదేరతాను. బాయ్ చాంద్రి. బాయ్. అరే, ఏంటి పార్దు, ఏమైనా ప్రాబ్లమా? కార్ ఎందుకో స్టార్ట్ అవ్వడం లేదు అత్తయ్య. కండిషన్లో ఉన్న కారే ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావడం లేదు. సర్లే, మా కార్ తీసుకుని వెళ్ళు. మెకానిక్కి ఫోన్ చేసి కార్ చూడమని చెప్తాను. షిట్, ఇప్పుడు ఈ కార్లో వెళ్ళకపోతే నా ప్లాన్ ఫెయిల్ అవుతుంది కదా. లాస్ట్ ఫైనల్గా ట్రై చేస్తాను అత్తయ్య. స్టార్ట్ అవ్వకపోతే అప్పుడు ఆ కార్ తీసుకువెళ్తాను. ఓకే చంద్రి, బాయ్. అత్తయ్య వెళ్ళొస్తాను. సరే బాయ్. బాయ్. సరే అత్తయ్య, బాయ్. పదమ్మా. నీలిమ ప్లాన్ చేయడం, అది జరగకుండా పోవటమా? పార్థు, యు ఆర్ ఫినిష్. విష్ యూ హ్యాపీ జర్నీ పార్థు. నువ్వు వెళ్ళటమే తప్ప తిరిగి రావటం ఉండదు. చిన్న పల్లెటూరు నుంచి అమెరికా లాంటి సిటీ వరకు ప్రియా పికిల్స్ దొరకని చోటంటూ ఎక్కడా ఉండదు. ప్రపంచ భోజన ప్రియులందరికీ ప్రియా పికిల్స్ అంతగా ఆకర్షించాయి. బాగా ఆకలిగా ఉన్నప్పుడు, కడుపు నిండా రుచికరమైన భోజనం తినాలనుకుంటే దానికి సరైన మార్గం ప్రియా పికిల్సే. యా, అవును బాను. ఎన్ని వెరైటీస్ ఉన్నా ప్రియా పికిల్తో ఒక్క ముద్దైనా తినాలి. అప్పుడే ఆ ఫుడ్ తిన్న తృప్తి వస్తుంది. దట్ ఈస్ ప్రియా పికిల్. ఆంధ్రలో గోంగూర పచ్చడి, ఆవకాయ, టమాటా పచ్చడి, ఇలా ఏ వెరైటీ అయినా సరే అది ప్రియా పికిల్ అయితే దాని రుచి వేరే లెవెల్ అబ్బా. చూసావా బాను, ఈ స్మెల్కే కడుపు నిండిపోతుంది. ఇక తిన్నావంటే సూపర్, అంతే. అబ్బా, ప్రియా పికిల్స్ ఎదురుగుండా పెట్టుకున్నాక తినకుండా ఎలా ఉంటామండి? తొందరగా పెట్టండి. సూపర్ అండి, అమృతంలా ఉంది. మీరు తినండి.
బాబు ఏమైంది? ఏమైంది బాబు? ఏమైంది బాబు? భరించలేకపోతున్నాను సుందరయ్య. ముందు డాక్టర్ని రమ్మని చెప్పు. ఏంటి బాబు ఇది? ఏమైంది? ఉండు, చాందిని అమ్మకు ఫోన్ చేస్తాను. వద్దు సుందరయ్య, చాందినికి ఈ విషయం తెలియకూడదు. ముందైతే డాక్టర్ని రమ్మని చెప్పు. అలాగే బాబు, రండి రండి. విరిసేలే నా వయసే నిన్నే తలచి వెన్నెలల్లే మెరిసేలే నా కలల తీరం నింగి నీలం మనమవుతూ మురిపెంగా కలిసుందామా ఇదేమైనను నా ప్రాణమా ఓయ్, ఈరోజు ఎలా ఉంది? నా జీవితంలో మర్చిపోలేని ఒక మధుర జ్ఞాపకంగా ఉంది. మీరు నా పక్కనుంటే నాకెప్పుడూ ఆనందంగానే ఉంటుంది. కానీ మీరు నా ఆనందం కోసం ఇంతలా ఆలోచిస్తారని నేను కళ్ళలో కూడా ఊహించలేకపోయాను. నేను మీకు దొరకడం ఎంత అదృష్టమో నాకు తెలియదు, కానీ మీలాంటి మంచి మనసున్న మనిషి, ఇంతలా ప్రేమించే భర్త నాకు దొరకడం నిజంగా నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. భాను, భాను ఏంటి? ఏమైంది? అన్నయ్యకి ఏదో ప్రమాదం జరిగినట్టు కలొచ్చింది. అది కల అనుకోలేదు, నిజంగానే జరిగినట్టుంది. నాకెందుకు భయంగా ఉందండి. పిచ్చి భాను, పొద్దున్నుంచి మనిద్దరం ఇక్కడే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, ఇద్దరం అలా సంతోషంగా నిద్రపోయాం. అయినా బావకేమవుతుంది? ఏం కాదు, కావాలంటే ఫోన్ చేయి. ఇదిగో మాట్లాడు. అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సర్లే, చాందినికి చేద్దాం. అన్నయ్య. అమ్మా చాందిని, బావ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. బావ ఎక్కడున్నారు? ఎవరో ఫ్రెండ్ పెళ్ళుందని వెళ్ళారన్నయ్య. నేను కాల్ చేస్తున్నా సరే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అదే నాకు టెన్షన్గా ఉంది. నేను తన కోసమే ఎదురు చూస్తున్నాను. సర్లేమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, బావ వచ్చేస్తారు. లేదండి, నాకేదో భయంగా ఉంది. అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే, చాందిని ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అంటే నాకెందుకో భయంగా ఉంది. మనం ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం పదండి. అది కాదు బాను, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు, తనకేం కాదు. కలొచ్చినంత మాత్రాన ఎందుకింత కంగారు పడుతున్నావు? ఇంకేం మాట్లాడొద్దు ప్లీజ్. నేను అన్నయ్యని చూసే వరకు నా మనసులో ఉండదు. దయచేసి వెళ్ళిపోదాం ప్లీజ్. సరే పద, బయలుదేరదాం.
చాందిని, మీ ఆయన ఎక్కడున్నారు అని ఫోన్ చేసి మాట్లాడాలి అనుకుంటున్నావా? ఇంకెక్కడుంటాడు? ఎప్పుడో పోయింటాడు. దీనికి కారణం నేనే అని ఎవ్వరూ ఊహించలేరు. ఇంతవరకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటే నేననుకున్న ప్లాన్ వర్కౌట్ అయినట్టే. పార్త ఈ పాటికి పరలోకానికి వెళ్ళిపోయి ఉంటాడు. ఎక్కడో జరిగిన యాక్సిడెంట్ కదా, మీకు మ్యాటర్ తెలియటానికి టైం పడుతుంది. ఈ ఇంటికి బ్యాడ్ న్యూస్, నాకు గుడ్ న్యూస్. ఏంటి చాందిని, ఎందుకు టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? ఇందాక నుంచి పార్దుకి ఫోన్ ట్రై చేస్తున్నాను, కానీ పార్దు ఎందుకో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎప్పుడు పార్దు నాతో మాట్లాడకుండా ఇంతసేపు లేడు. అందుకే నాకేదో భయంగా ఉంది. నీలిమా, ఏంటండి? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటండి అది? నువ్వు ఈ ఇంటికొచ్చి 2 సంవత్సరాలు దాటింది కదా? అవునండి, కానీ ఇన్ని రోజులు అయ్యాయంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది. మీ ఇంట్లో మనిషిగా కలిసిపోయాను, మీ మనిషిగా నన్ను చూసుకుంటున్నారు. అందుకే ఇన్ని రోజులు గడిచాయని తెలియని కూడా తెలియటం లేదు. అయినా ఎందుకు అడుగుతున్నారు? నువ్వు మా మనిషివి అన్నావు కాబట్టి నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అది కూడా కార్తీక్ లేని సమయంలో నీతో ఇలా మాట్లాడుతున్నందుకు నువ్వు మరోలా అనుకోకు. భలే వారండి, మీరేం చేసినా నా మంచి కోసం చేస్తారని నాకు తెలుసు కదా. ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. నీలిమా, ఈ ఇంటికి చెడ్డ పేరు వస్తుందంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోనని చెప్పాను కదా అంకల్. ఈ ఇంటి గురించి మీ అందరికన్నా నేను ఎక్కువ బాధ్యత తీసుకుంటాను. మరి నా ఇంటి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేనెందుకు ఊరుకుంటాను? వాళ్ళ అంతు చూస్తాను. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? అలా అనుకునే వాళ్ళు పెరిగారు కాబట్టి నీతో ఇలా మాట్లాడాల్సి వస్తుంది. అందరికీ మనం సమాధానం చెప్పుకుంటూ వెళ్ళలేం కదా, అలానే అందరితో గొడవలు పెట్టుకోలేం కదా. అందుకే ఇలా నిందలు వేసే వాళ్ళందరికీ నిజమేంటనేది తెలియాలి. అదే సమాధానం కావాలి. ఆ సమాధానంతో ఇంకెప్పుడు కూడా మన ఇంటి వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా ఎవరూ ధైర్యం చేయకుండా ఉండాలంటే నువ్వొక పని చేయాలి. ఏంటంటే అది? నీకు పెళ్లి చేయడం. వెంటనే నీకు పెళ్లి చేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. తొందరలోనే నీకు పెళ్లి కాబోతోంది. పార్దు ఎప్పుడూ ఇలా చేయలేదు. తను ఆఫీస్కి వెళ్ళినా సరే నాతో కనీసం 4-5 సార్లు మాట్లాడేవాడు. అలాంటిది నిన్నటి నుంచి పార్దు మాట్లాడడం లేదంటే తనకి ఏం జరిగిందో అని భయంగా ఉంది వదినా. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏంటమ్మా ఇది? నువ్వు బాను ఎందుకు ఇంతలా భయపడుతున్నారు? బావేం చిన్నపిల్లాడు కాదు కదా. తన కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళడం ఇదేం ఫస్ట్ టైం కాదు కదా. ఎన్నోసార్లు లాంగ్ డ్రైవ్కి వెళ్ళి హ్యాపీగా తిరిగి వచ్చాడు. ఏదో ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాడని చెప్పాను కదా. ఆ ఫంక్షన్లో ఉండి ఫోన్ తీయలేదేమో. అంత మాత్రానికి మీరిద్దరూ ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు? ఏంటదినా, నీకు కూడా భయంగా ఉందా? అవును చాందిని, అన్నయ్యకు ఏదో జరిగినట్టు నాకు కూడా కలొచ్చింది. అప్పటి నుంచి అన్నయ్యతో మాట్లాడదామని ఫోన్ ట్రై చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. దాంతో నాకు భయం మరింత పెరిగింది. అలా ఏం భయపడకు బాను. తను ఆల్రెడీ భయపడుతుంటే నువ్వు ఇంకా భయపడతావేంటి బాను? భావిని చిన్నపిల్లాడు కాదు కదా. నేను చూసుకుంటాను, పదండి. మీరు లోపలికి వెళ్దాం, పదండి. ఆలోచించకుండా పద. రా. అబ్బో, అన్న చెల్లెళ్ళ రక్త సంబంధం అద్భుతంగా ఉంది. అక్కడ అన్నయ్యకి ఏదో జరిగేసరికి ఇక్కడ ఈ చెల్లెమ్మకి కళ రూపంలో తెలిసిపోయిందా? బంధానికి మరీ ఇంత బలం ఉంటుందా? వీళ్ళ అనురాగంలో ఎంత ఎఫెక్షన్ ఉందా? వాట్ యు వండర్? మీరెంత ఏడ్చినా, నెత్తి నోరు కొట్టుకున్నా పార్థు ఇంకా తిరిగి రాడు. పార్థు, ఎన్నిసార్లు నాకు వార్నింగ్ ఇచ్చావు? ఒకరోజు నువ్వు నాతో ఒక మాట అన్నావు, గుర్తుందా?
మళ్ళీ నేను భాను జోలికొస్తే ఒక చావు ఇంత భయంకరంగా ఉంటుందా అని కథలుగా చెప్పుకునేలాగా నన్ను చంపేస్తాను అన్నా. ఆ మాట నువ్వు తేలికగా అన్నా, నేను సీరియస్ గా తీసుకున్నాను. అందుకే నీ కథకి ఇలా ముగింపించాను. చాందిని, చాందిని, ఏమైంది? ఏంటి పార్దు, ఏం తెలియనట్టు ఏమైందని అడుగుతున్నావా? నిన్ననగా ఇంట్లో నుంచి వెళ్ళావు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా నీ ఫోన్ కలవడం లేదు. మీతో మాట్లాడకపోయేసరికి మీకేం జరిగిందో అని నేనెంత భయపడ్డానో తెలుసా? నా భయానికి తగ్గట్టే నీకేదో జరిగిందని వదనికి కల కూడా వచ్చిందట. దాంతో మా భయం మరింత పెరిగింది పార్దు. అలాంటిదేం లేదు. ఫంక్షన్ కదా, అక్కడ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతూ ఉన్నాను. ఫోన్ ఏమో సైలెంట్లో ఉంది, చూసుకోలేదు అంతే. అంతేకాని నీతో మాట్లాడకుండా ఎలా ఉంటాను నువ్వే చెప్పు. అన్నయ్య, నువ్వు వెళ్ళింది నీ కారులో కదా, మరి క్యాబ్లో వచ్చావేంటి? నీ కార్ ఏమైంది? అదేనమ్మా, వెళ్ళేటప్పుడు కార్కి చిన్న ప్రాబ్లం వచ్చింది. అందుకే మెకానిక్ ఇచ్చి పంపించాను. నేను క్యాబ్లో వచ్చాను. నిన్న నైట్ అంతా నాకు నిద్ర లేదు. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఇప్పటికైనా అర్థమైందా బావకేం కాలేదని? అనవసరంగా నువ్వు చాందిని ఇంత భయపడ్డారు. మీ భయం వల్ల తను చూడు ఎంత ఫీల్ అయ్యాడు. మనందరం లేమా బావని కాపాడుకోవడానికి? పదండి. మీ ఇష్టమే నా ఇష్టం ఆంటీ. మీరు ఏ సంబంధం చూపిస్తే ఆ సంబంధం చేసుకుంటానని చెప్పింది. దాంతో మేమందరం సంతోషించాం. ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఈ విషయం చెప్తున్నాను. చాలా మంచి విషయం చెప్పారు డాడీ. నిజంగానే అందరం జంటలుగా ఉన్నాం. ఒక్క నీలిమని కదా ఒంటరిగా ఉంది. తనకు కూడా పెళ్ళైపోతే తనకు కూడా ఒక మంచి కుటుంబం వస్తుంది. నీ భర్తని పైకి పంపించి నిన్ను ఒంటరిగా మిగులుద్దామని నేను ప్లాన్ చేశాను. కథంతా అడ్డం తిరిగింది. అసలు నా ప్లాన్ ఎలా ఫెయిల్ అయిందో నాకు అర్థం కావడం లేదు. ఈ పార్థు చావుతో ఈ మ్యాటర్ మర్చిపోతారని ఒప్పుకున్నట్టు నటించాను. కానీ పార్థు ఇలా బతికొస్తాడని నేను ఊహించలేదు. ఆంటీ, మీరందరూ నన్ను క్షమించాలి. ఏంటి నీలిమా, నిన్ను మేం క్షమించడం ఏంటి? అయినా ఇప్పుడు నువ్వేం తప్పు చేశావని? చూడు, నేను అడగగానే పెళ్లికి ఒప్పుకున్నావు. పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా. నీ బాగోగులు చూస్తున్నటువంటి మనిషిగా నీకు పెళ్లి చేసి పంపించేటువంటి బాధ్యత మాది. అయినా మా బాధ్యత మేము నెరవేరుస్తున్నాం. గౌరవంగానే తల ఉంచుతున్నాను అని చెప్పేసన్నావు. అయినా ఇంకిప్పుడు క్షమాపణలు అవసరమే ఉంది? అదే ఆంటీ, నిన్న మీరు అడిగినప్పుడు నేను మీ మాటకు విలువిచ్చి పెళ్లికి ఒప్పుకుంటాను అని చెప్పాను కదా. కానీ రాత్రంతా ఆలోచించాను. ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోవటం అవసరమా అనిపించింది. అందుకే ఈ పెళ్లి విషయంలో నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. చూడలేమా, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. ఎప్పటికైనా నువ్వు ఇంకో ఇంటికి వెళ్లాల్సిందే కదా. అది ఎంత తొందరగా వెళ్తే నీకే అంత మంచిది కదా.
నిన్ను ఇంట్లోంచి పంపించి నేను కార్తీక్ జీవితంలోకి రావాలనుకుంటున్నాను. ఇంకొకరి జీవితంలోకి నేనెలా వెళ్తాను? నిజమే, కానీ పెళ్ళనేది నా సొంత విషయం కదా. దాని మీద నాకు కూడా ఒక అభిప్రాయం ఉంటుంది. ప్రస్తుతానికి పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు ప్రస్తావన వద్దు అంటున్నాను. అదేంటి నీలిమా, అత్తయ్య నీ గురించి గొప్పగా ఆలోచిస్తారు. అత్తయ్య మాటే వేదవాకు. ఆవిడ ఏం చెప్తే అది చేస్తాను. ఈ ఇంటి పరువు కోసం మా అందరికన్నా నువ్వే ఎక్కువగా నిలబడతావని గొప్పలు చెప్పుకుంటావు కదా. మరిప్పుడు నీకు పెళ్లి చేయాలన్నది అత్తయ్య నిర్ణయం కదా. మరి ఆవిడ నిర్ణయాన్ని తప్పుపడుతున్నావా? నీకు అన్యాయం చేయాలని అత్తయ్య ఎందుకు అనుకుంటారు? నీ జీవితానికి న్యాయం చేయాలని అనుకుంటారు కదా. ఒక తల్లిలాగా బాధ్యత తీసుకున్నారు కదా. మరి అత్తయ్య నిర్ణయాన్ని నువ్వు తప్పుపడుతున్నావా? పార్థు, అనవసరంగా ఇలాంటి మాటలు మాట్లాడి నేనిదే తప్పుగా మాట్లాడుతున్నాను అన్నట్టు ఆంటీ దగ్గర నిరూపించుకో. చెప్పాను కదా, ఆడపిల్లకి పెళ్ళనేది జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. అది తొందరపడి తీసుకునే నిర్ణయం కాదు, ఎంతో ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. నిన్న ఆంటీ అడగగానే ఒప్పుకున్నాను, కాదనట్లేదు. కానీ రాత్రంతా ఆలోచించినప్పుడు ఇప్పుడు నేను పెళ్లికి సిద్ధంగా లేను అని అర్థమైంది. అందుకే ఈ నిర్ణయాన్ని కాదంటున్నాను. దయచేసి ఎవరూ తప్పుగా అనుకోకండి.